హలో అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, మేము లంచ్కి ఏమేమైతే చేసుకున్నామో, సలాడ్, ఫిష్ కర్రీ, తర్వాత ప్రాన్స్ కర్రీ, తర్వాత సలాడు, ముద్ద, తర్వాత వచ్చేసి అదే ఫిష్ కర్రీ, ఇంకా ప్రాన్స్ కర్రీ చేసాము అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఆకుకూర. సో నేనైతే లిమిటెడ్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే డైట్లో ఉన్నా కదా, అందుకే. ఇంకా ఇది వచ్చి చూడండి ప్రాన్స్ కర్రీ. మా సైడ్ కొంచెం డిఫరెంట్గా చేస్తారు అలా అనమాట. ఇంకా దీంట్లో చూడండి ఎన్ని ప్రాన్స్ ఉన్నాయో. ఇలా అయితే వంటగదిలో అయితే మా మమ్మీ ఇలా చేస్తుంది అనమాట. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఆమె చాలా స్పీడ్ చేస్తుందండి, అసలు హాఫ్ అన్ అవర్లో వంట అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టింటామా, మా అమ్మ వస్తే అన్నీ చేసేస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు బెంగాలీ ఫుడ్స్ అంతగా రావు, చేసేదంతా ఓన్లీ తెలుగు ఫుడ్స్ చేస్తానన్నమాట. బెంగాలీ ఫుడ్స్ ఈజీనే, కుదరాలు అంటారు కదా టైమింగ్ అంతా, అలా. నేనైతే చాలా ఇష్టంగా తింటాను, నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కదా బెంగాలీ ఫుడ్స్తో, నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మా మమ్మీ చూడండి ఇది కర్రీ ఇట్లా చేస్తారనమాట. యాక్చువల్లీ టామరిండ్ టేస్ట్లో ఉంటుందన్నమాట అది, అందుకే టామరిండ్ వేసేసి వాటర్ వేసేసి దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి బాగా వేడెక్కిస్తారనమాట. ఇది కూడా అంతే అనమాట. గ్రీన్ కలర్ ఇవే టమోటాస్ అనమాట, అవి టమోటాస్ వేసి చేసినారు. ఇవి ఇంట్లో పండించినవే అండి, ఇది ఇంట్లో పండించినవి తీసుకొని వేసారనమాట. సో ఈ విధంగా అయితే మేము ఎప్పుడు చూసినా అంటే హెల్తీ ఆర్గానిక్ తినాలని ట్రై చేస్తున్నాము. సో నేనైతే లిక్విడ్ డైట్ చేశాను, మార్నింగ్ అండ్ నైట్ లిక్విడ్ డైటే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాను, చూపించాను కదా మీకు. ఇది ఇంకా నైట్ ఇట్లా జ్యూస్ తాగేసేసి బంద్ చేస్తాను అనమాట. ఇంకా 6:30 లోపల తాగేసి ఇంకేం ఫుడ్ తీసుకోను. సో ఫుల్ డేకి అయితే నేను ఇలా గ్లాస్లో తాగుతూనే ఉంటాను అనమాట. సో నా వాటర్ లెవెల్ కంటెంట్ కరెక్ట్గా ఉంటే నాకు ఆకలి కూడా వేయదనమాట. సో కొంచెం ఆకలి అయినప్పుడు కొంచెం పెనీలు అంటారు కదా, అది సేమియా టైప్లో ఉంటుంది, అది తిన్నాను అనమాట. పిల్లలకి పెట్టి తర్వాత నేను తిన్నాను. సో ఆ విధంగా అయితే ముగ్గురం తినేసాము అనమాట. హెవీగా అయితే తినము ఇది, ఇంకా వీళ్ళు ఆకలి అన్నప్పుడు కొంచెం తినిపిస్తాను అనమాట నేను. ఆ విధంగా అయితే మేము ఈరోజు ఫుడ్ అంతా తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను సేమ్ రాగి ముద్ద చేశాను అనమాట. మా మమ్మీ చట్నీ చేసింది. సో మేమిద్దరం కోఆపరేషన్ బట్టి చేస్తూ ఉంటాం, ఎందుకంటే పిల్లలు కోఆపరేట్ చేయరు కదా ఒకటే నేను అన్నీ చేయాలంటే. సో నేను జీరా అండ్ బెల్లం వేసి వేడి చేసి ఒక డైట్ లాగా ఒకటి ఉంటుంది, టీ, మార్నింగ్ టీ అవాయిడ్ చేసి ఇట్లా తాగుదాం అనుకుంటున్నాను. సో అలా అయితే నేను తాగేటప్పుడు నా పిల్లలు కూడా వస్తారు తాగడానికి, కొంచెం తాగిపిస్తాను. సో అలా తాగిపిస్తే ఏంటంటే వాళ్ళకి ఏం రాదనమాట, పడిషిమ అట్లా ఏం రాదు. సో ఇట్లా నేను అన్నీ కట్ చేసి పెట్టింటాను అనమాట. మా మమ్మీ వచ్చి వంట చేసేస్తుంది స్పీడ్గా. సో ఆ విధంగా అయితే మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, బై, టేక్ కేర్.